లేదా బైబిల్ గ్రంథంలో ఉంది మీకా గ్రంథం 5వ అధ్యాయము, మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాం. నా కొరకు ఇశ్రాయేలును ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో బెత్లెహేము ఎఫ్రాతా అనేటువంటి గ్రామం గురించి చూస్తాము. ఈ బెత్లెహేము అనేటువంటిది చాలా పురాతనమైనటువంటి ప్రదేశం. ఈ ప్రదేశానికి చాలా చరిత్ర అనేటువంటిది ఉంది ప్రియులారా. ఈ ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, బెత్లెహేము అనేటువంటి పేరుకి రొట్టెల ఇల్లు అని అర్థం. పాత నిబంధన కాలంలో ఈ ప్రాంతంలో ధాన్యము విస్తారముగా పండి అది అనేక ప్రాంతాలకు సరఫరా చేసేవాడు. విస్తారముగా ధాన్యం పండుట వలన ఆ ప్రాంతానికి బెత్లెహేము అని పేరు పెట్టారు. ఆ పేరుకు రొట్టెల ఇల్లు అని అర్థం. ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం, చాలా ప్రాచీనమైనటువంటి ప్రదేశం. దీని గురించి పాత నిబంధన గ్రంథంలో అక్కడక్కడ మనం చూస్తాం ప్రియులారా. చూడండి ఒకసారి ఆదికాండం 35వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఆదికాండం 35వ అధ్యాయము 19వ వచనం. 35:19. రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడింది. రాహేలు అంటే చాలా చరిత్ర వెనక్కి మనం వెళ్ళాలి ప్రియారు. యాకోబు యొక్క భార్య అయినటువంటి రాహేలు గురించి ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. రాహేలు మరణించినటువంటి సమయంలో ఆమె పాతి పెట్టబడినటువంటి స్థలము ఇక్కడ ఉన్నట్టు మనం ఇదే అన్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ స్థలంలోనే దావీదు కూడా జన్మించాడు. చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాం. ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మున తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించదును. చాలు. కనుక దావీదు కూడా ఈ బెత్లెహేము ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు. బెత్లెహేములోనే దావీదు జన్మించినట్టుగా, లేక దావీదు యొక్క జన్మస్థలం బెత్లెహేముగా ఉన్నట్టు మనం చూస్తాము. ఇంకా అనేకమైనటువంటి లేఖనాలు బెత్లెహేమును గురించి బోధిస్తూ ఉన్నాయి. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనాన్ని కూడా చదువుకున్నాం. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ స్థలంలో నుండి వచ్చే దానిని గురించి అనేకమైనటువంటి లేఖనాలు ఆధారంగా ఉన్నాయి. యేసు ప్రభు జన్మించినప్పుడు మరి జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చారు. హేరోదు శాస్త్రులను పిలిపించి, అయ్యా
క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు అని అడిగినప్పుడు వాళ్ళు కూడా ఈ కేర్ ఆఫ్ అడ్రస్సే చెప్పారు ప్రియారు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. కాబట్టి రాజు ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినను వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిది. మరి రాజు శాస్త్రులను పిలిపించి వారిని విచారణ చేసినప్పుడు వారు చెప్పినటువంటి ఆ మాట ఈ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనానికి సంబంధించింది పిల్లలు. అదే మనం ఇప్పుడు ధ్యానం చేస్తా ఉన్నాం. కనుక ఈ బెత్లెహేము అనేటువంటి ప్రాంతము చాలా ప్రాచీనమైనటువంటి ప్రాంతం. అంతేకాకుండా జియోగ్రాఫికల్గా అంటే భౌగోళిక పరంగా ఆలోచన చేసినప్పుడు ఈ బెత్లెహేము అనేటువంటిది ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద గ్లోబ్. అంటే భూగోళపు మధ్య భాగంలో ఈ బెత్లెహేము అనేటువంటి ప్రాంతము ఉంది పిల్లలు. మనం గ్లోబ్ను లేక ప్రపంచ మ్యాప్ను ప్రపంచ పటాన్ని మనం చూసినప్పుడు, ప్రపంచ మ్యాప్ను మనం చూసినప్పుడు ఆ ప్రపంచ పటంలో ఈ బెత్లెహేము అనేటువంటిది మధ్య భాగంలో ఉంటుంది భూగోళానికి. అంటే భూగోళానికి మధ్య భాగంలో ఉన్నటువంటి ఈ చిన్న ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించి ఆయన భూగోళం నలువైపులా వ్యాపించాడు. అదే మనం 4వ వచనంలో కింద భాగంలో చూస్తాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో చివరి భాగం చూడండి, ఏముంది అక్కడ? ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును. చూడండి, ఆ మధ్య భాగంలో జన్మించి, అంటే భూమికి మధ్య భాగంలో జన్మించి నలుపక్కల ఆయన ప్రబలిపోయాడు, వ్యాపించాడు. సో ఇట్ ఈస్ ద హిస్టారికల్ ప్లేస్ అండ్ యాజ్ పర్ జియోగ్రాఫికలీ మనం భౌగోళికంగా కూడా ఆలోచన చేసినప్పుడు ఇది గొప్ప చరిత్ర కలిగినటువంటి స్థలంగా పేర్కొనబడింది పిల్లలు. అయితే దేవుడు ఈ చిన్న ప్రాంతాన్ని ఏర్పరచుకున్నాడు. అందుకే అక్కడ మనం ఏమని చూస్తున్నామంటే యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను అంటే మామూలు గ్రామం అంటేనే చాలా చిన్నది పిల్లలు. స్వల్ప గ్రామం అంటే ఒకవేళ రిమోట్ విలేజ్, ఇంకా చిన్న గ్రామం అయి ఉండొచ్చు, లేక చిన్న ప్రాంతంగా ఉండవచ్చు అనేది ఇక్కడ మనం గమనించాలి. మరి ఈ ప్రాంతానికి అంత ఖ్యాతి ఎందుకు వచ్చింది అని అంటే ప్రాంతం చిన్నదైనప్పటికీ దానికి చాలా చరిత్ర అనేటువంటిది ఉంది. ఈ ప్రాంతంలో ఉండే గొప్ప గొప్ప కార్యాలను దేవుడు ప్రారంభం నుండి చేసుకుంటూ వచ్చాడు. చూడండి, దేవుడు దేన్నైతే ఎన్నుకుంటాడో దానికి దేవుని బట్టి ఘనత అనేది కలుగుతుంది. ఉదాహరణ, యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం అనేటువంటిది కనపడింది ప్రియులారా. ఆ నక్షత్రానికి ఎంతో ఖ్యాతి కలిగింది. క్రిస్మస్ రాగానే అసలు గుర్తేంటి అంటే నక్షత్రాలు, బయట కట్టేటువంటి నక్షత్రాలే క్రిస్మస్కు ఇండికేషన్స్గా ఉంటాయి. క్రిస్మస్ వచ్చేస్తుంది అని నక్షత్రాలు ప్రజలకు ప్రబోధించేటువంటివిగా ఉంటాయి పిల్లలు. ఎందుకు అంటే యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో ఒక నూతన నక్షత్రం ఆకాశంలో కనిపించింది కనుక యేసును బట్టి నక్షత్రానికి ఘనత కలిగింది. యేసుక్రీస్తు ప్రభు
మరి యెరూషలేముకు జయప్రవేశం చేసినప్పుడు ఒక గాడిద మీద ఆసీనుడయ్యాడు. అసలు గాడిదలను ఎవరు అంతగా పట్టించుకోరు పిల్లరా. గుర్రాలనైనా ఎక్కువగా పట్టించుకుంటారు, వాడుకుంటారు, కానీ గాడిదల గురించి అంత ఎవరు లక్ష్య పెట్టరు. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే ఆ గాడిద మీద ఎక్కాడో ఆ గాడిదకి ఘనత వచ్చేసింది. అంతకుముందు ఎవరు పట్టించుకున్నటువంటి ఆ గాడిదకు, కట్టబడి ఉన్నటువంటి ఆ గాడిదకు విడుదల వచ్చి అది వెళుతూ ఉంటే దారిలో ఏం చేశాడు, బట్టలు పరిచారు, కొమ్మలు నరికి వాటి మీద వేశారు. ఎందుకు అంటే గాడిదకు యేసు ప్రభువుని బట్టి ఘనత అనేది కలిగింది. యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఆ సిలువకు ఘనత అనేటువంటిది వచ్చింది. అంతకుముందు సిలువను గురించి ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. యేసు ప్రభు సిలువ వేయబడక ముందు అసలు సిలువ మరణం చాలా మందికి తెలియదు ప్రియులారా. సిలువలో కూడా రకరకాల సిలువలు అనేటువంటి, ఒకటి టీ ఆకారంలో ఉంటే, ఒకటి ఎక్స్ ఆకారంలో ఉంటే, ఒకటి స్మాల్ టీ ఆకారంలో ఉంటే, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాసెస్ అన్నమాట. యేసు ప్రభు ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడో నాటి నుండి నేటి వరకు సిలువకు విలువ వచ్చేసింది. సిలువకు ఎన్ని మాటలు, సిలువను గురించి ఎన్ని మాటలు, సిలువ పైన పలికిన పలుకులు, సిలువ సింబల్స్. కనుక ప్రభువు దేన్నైతే ఏర్పరచుకుంటాడో ప్రభువును బట్టి దానికి ఘనత అనేది కలుగుతుంది. ఇప్పుడు ఈ బెత్లెహేము అనేటువంటి ప్రాంతాన్ని యేసు ప్రభు కోరుకున్నాడు. ఆ ప్రాంతంలో నుంచే ఆయన రావాల్సి వచ్చింది ప్రియులారా. కనుక ప్రభు యొక్క జన్మస్థలానికి అంత గొప్ప ఖ్యాతి అనేది. యెరూషలేముకు మనం వెళ్తే ఒకవేళ యేసు ప్రభు జన్మించినటువంటి ఆ స్థలంలో ఒక మందిరాన్ని నిర్మాణం చేశారు. ఒక మందిరం ఉంది అక్కడ, చర్చ్ ఉంది అక్కడ. ఆ చర్చిలో అనేక మంది వెళ్ళి ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. బెత్లెహేములో సందడి అని మన పాటలు పాడతాం. చూడండి బెత్లెహేముకి ఎంత ఖ్యాతి వచ్చింది. బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను. బెత్లెహేమా ఎఫ్రాతా అని పలుకుతూ ఉన్నాడు పిల్లలు. బెత్లెహేమా ఎఫ్రాతా అంటే కేవలం ప్రదేశంలో దేవుడు మాట్లాడుతున్నట్టు కాదు, కానీ ఆ ప్రదేశానికి సంబంధించిన ప్రజలతో దేవుడు మాట్లాడుతాడు. బైబిల్లో అటువంటి పరిభాష అక్కడక్కడ మనకు కనబడుతుంది. యెరూషలేమా యెరూషలేమా అని యేసు ప్రభు అన్నాడు. యెరూషలేమా అంటే యెరూషలేము కాదు, యెరూషలేములో ఉండేటువంటి ప్రజలారా అని అంటాం. సియోను అని అంటాడు. సియోను అంటే ప్రదేశానికి సంబంధించింది కాదు, కానీ ఆ సియోనులో ఉన్నటువంటి దేవుని ప్రజలకు సంబంధించిన సంబోధన అది. బెత్లెహేమా ఎఫ్రాతా, బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, స్వల్ప గ్రామమైనను అంటున్నాడు పిల్లలు. స్వల్ప గ్రామమైనను అంటే చాలా వరకు వెనుకబడిపోయినటువంటి విధానం, ఎవరు ఆలోచించినటువంటి విధానం, అసలు లెక్కలో కనిపించినటువంటి విధానం. అటువంటి దానికి ప్రభు ఎంతో ఖ్యాతిని ఇచ్చాడు. బైబిల్లో యేసు ప్రభు యొక్క కాలంలో అనేక మంది ప్రజలు అట్టడుగుపోయినటువంటి స్థితిలో ఉండేవారు. వాళ్ళని అసలు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళ గురించి ఎవరు కూడా అంతగా ఆలోచించేటువంటి వాళ్ళు కాదు. కానీ ప్రభు ఎప్పుడైతే వారి జీవితంలో పనిచేశాడో వారు చాలా హైలైట్ అయిపోయారు. చూడండి ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. యేసు ప్రభు ఒకరోజు తన శిష్యులతో కలిసి ఒక మార్గం గుండా వెళ్తా ఉన్నాడు. ఆ సమయంలో ఆ రోడ్డు పక్కన ఒక పుట్టు గుడ్డివాడు కూర్చోన్నాడు. He was a beggar. భిక్షగాడు ప్రియులారా.
కళ్ళు లేనటువంటి కపోది అంధుడు ఆ రోడ్డు ప్రక్కన కూర్చొని భిక్షాటన చేస్తూ ఉండేవాడు. ప్రభు ఆ వ్యక్తిని దర్శించి ఆ వ్యక్తికి దృష్టినిచ్చాడు పిల్లలు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ గుడ్డి భిక్షగాడికి దృష్టినిచ్చాడో అప్పటి నుండి ఆ భిక్షగాడి గురించి లేక ఆ గుడ్డివాడి గురించి ప్రజలు మాట్లాడుకోవడం ప్రారంభించారు. 7వ వచనం చదవండి. అందులో పడుకోమని చెప్పాను. 8వ వచనం చదవండి. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అని. చూడండి ప్రియ, అంతకుముందు అతన్ని చూసినటువంటి వారు ఆ తదుపరి అతన్ని చూసినటువంటి వారు అతని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. వీడు భిక్షగాడు కదా, వీడు గుడ్డివాడు కదా, వీడు అసలు ఎవరిని చూడలేనటువంటి వాడు కదా. అంతకుముందు అతని గురించి పెద్ద పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడైతే ప్రభువు అతని జీవితంలో ఒక అద్భుతాన్ని చేశాడో ఆ అద్భుతాన్ని బట్టి ప్రజలు అతని గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. అతనికి ఎంతో ఘనత కలిగింది ప్రియ, అతనికి ఎంతో గౌరవం కలిగింది. అతని గురించి అనేకులు గొప్పగా చెప్పుకోవడం ప్రారంభించారు. ఎందుకు అంటే దేవుడు అతని జీవితంలో కార్యాన్ని చేశాడు. యేసు ప్రభు కార్యం చేసినప్పుడు శవానికి కూడా ఘనత కలిగింది, చచ్చిపోయినటువంటి వాళ్ళకు కూడా. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 12వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. 12:9. కాబట్టి యూదులలో యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చని. శవానికి ఘనత కలిగింది ప్రియ. అంతకుముందు చచ్చిపోయినటువంటి ఆ వ్యక్తిని గురించి ఏడ్చినటువంటి వాళ్ళే, దుఃఖపడినటువంటి వాళ్ళే ఇప్పుడు అతను చూసేదానికి వస్తా ఉన్నారు. అతను చచ్చిపోయినప్పుడు చూసినటువంటి వాళ్ళు అతను బ్రతికిన తర్వాత కూడా చూశారు. అంతకుముందు అతని గురించి ఆలోచన చేయలేదు, అతను చూసేదానికి రాలేదు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ప్రభుత్వం పాటు అతను చూసేదానికి వస్తామన్న కారణం ఏంటంటే దేవుడు అతని జీవితంలో కార్యము చేశాడు. దేవుడు ఎవరి జీవితంలో అయితే కార్యం చేస్తాడో వాళ్ళకి ఘనత అనేది కలుగుతుంది. దేవుడు ఏ వస్తువునైతే వాడుకుంటాడో ఆ వస్తువుకు ఘనత అనేది వస్తుంది పిల్లలు. ప్రభువు సిలువ వేయబడ్డాడు. ఇక కొద్ది సమయంలో ప్రభు చనిపోతాడు. ఆ చనిపోయేటువంటి సమయంలో డెకాయిట్ అంటే బందిపోటు దొంగ మారు మనసు పొందాడు. బందిపోటు దొంగ మారు మనసు పొందితే యేసు ప్రభు అతను చూసి అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. 23:43 లూకా సువార్తల మాటలు మనం చూస్తాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఒకసారి మనం ఊహించుకుంటే యేసు ప్రభు పరదేశంలోకి వెళ్తూ ఉన్నటువంటి ఆ సమయంలో అంతకుముందు పాత నిబంధన భక్తులు అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభువు అడుగుపెట్టి అక్కడికి వెళ్తూ ఉంటే ప్రభుతో పాటు ఎవరున్నారు? ఈ బందిపోటు దొంగ కూడా ఉన్నాడు. ద ఫస్ట్ సోల్ దట్ ఎంటర్డ్ ఇన్ పారడైస్ ఆఫ్టర్ జీసస్ డెత్. యేసు ప్రభు మరణించిన తర్వాత పరదేశంలోనికి మొట్టమొదటిగా ప్రవేశించినటువంటి ఆత్మ ఎవరు అంటే ఈ కుడివైపున ఉన్న బందిపోటు దొంగ. ఎంత ఘనత! ప్రభువుతో ఉంటే, ప్రభు కార్యం చేస్తే ఆ కార్యాన్ని అనుభవించినటువంటి వారి జీవితాల్లో అది ఎంతో గొప్ప ధన్యత. ప్రియులారా, ఈరోజు సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఘనత సామాన్యమైనది కాదు.
కానీ సంఘంలో చాలా మందికి అది తెలియదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు. ఇది సంఘం గురించినటువంటి మాటలు. ప్రియులారా, పేతురు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమని చెప్తున్నారు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. We are not common people. We are not general people. మనము ఏదో సామాన్యమైనటువంటి వారం కాదు పిల్లలు. వాస్తవానికి మన జీవితాలు చీకటిలో ఉండేటువంటివే. కానీ ఆ చీకటిలో నుండి we have been called into the amazing light from the darkness. ఆ చీకటిలో నుండి దేవుడు మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్నాడు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇది సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. ప్రియులారా, ఎన్నికలైనటువంటి మనల్ని దేవుడు ఎన్నుకొని మనల్ని ఏర్పరచుకొని చీకటిలో ఉన్నటువంటి మనల్ని తన వెలుగులోనికి పిలిచి మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతలు అవి. ఏర్పరచబడిన వంశముగా చేసుకున్నాడు, రాజులుగా చేసుకున్నాడు, యాజకులుగా చేసుకున్నాడు, పరిశుద్ధ జనముగా చేసుకున్నాడు, తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. We got a great reputation because of Jesus. యేసుక్రీస్తుని బట్టి మనకు అటువంటి గొప్ప ఖ్యాతి అనేటువంటిది కలిగింది. యేసు ప్రభు జన్మించక ముందు అంతగా మాట్లాడుకోనటువంటి పట్టణమును గురించి, యేసు ప్రభు కార్యం చేయకముందు అంతగా మాట్లాడుకోనటువంటి గుడ్డివాని గురించి, యేసు ప్రభు తిరిగి లేపక ముందు అంతగా మాట్లాడుకోనటువంటి లాజరును గురించి, యేసు ప్రభు పిలవక ముందు అంతగా పట్టించుకోనటువంటి సంఘమును గురించి దేవుడు కార్యం చేసిన పిమ్మట లోకానికి సంఘం వెలుగైపోయింది. చీకటిలో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క వెలుగులోనికి పిలువబడటం వలన సంఘం లోకానికి ఏమైంది అంటే వెలుగైంది. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. తర్వాత ఇక్కడ ఏమని చెప్తున్నామంటే, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఏలబోవాడు యేసుక్రీస్తు ఎవరు అంటే, మనం పాడుతాం కదా, బాలుడు కాదమ్మా బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మా పరమాత్ముడు యేసు. యేసుక్రీస్తు ఏలబోవాడు. ప్రియులారా, అంటే ఆయన రాజాది రాజు, ఆయన రాజులకు రాజు. ప్రియులారా, యేసు ప్రభు యొక్క రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యం. ఆయన ప్రపంచాన్ని పరిపాలించబోయేటువంటి సర్వలోకనాథుడు. ఆయన ప్రపంచాన్ని పరిపాలించబోయేటువంటి ప్రపంచాధిపతి. ప్రియులారా, యేసు ప్రభు ఇదే భూలోకాన్ని 1000 సంవత్సరాలు పరిపాలించబోతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం చూడండి. 20:6. మీరు దేవునికి క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ప్రియులారా, యేసుక్రీస్తు ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాడు.
ప్రభు ఈ భూమిని పరిపాలించేటువంటి ఆ సమయంలో ఎక్కడ చూసినా కూడా ప్రశాంతత అనేది ఉంటుంది. ఎక్కడ చూసినా సమాధానం అనేటువంటిది ఉంటుంది. అటు సముద్రంలో సమాధానం, ఎడారిలో సమాధానం, భూమి మీద సమాధానం. ఎందుకంటే సమాధానకర్త అయినటువంటి దేవుడు ఈ భూమిని పరిపాలించబోతూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ భూమిని పరిపాలించేటువంటి ఆ సమయంలో పాపము అనేటువంటిది ఎక్కడ కూడా ఉండదు. సైతానుడు ఎక్కడ కూడా ఉండడు పిల్లరా. ఎందుకంటే ఆ 1000 సంవత్సరాలు సాతానుడు అగాధంలో బంధించబడతాడు. కాబట్టి సాతాను యొక్క ప్రభావము ఎక్కడ కూడా ఉండదు. యుద్ధ వాతావరణం ఎక్కడ కూడా ఉండదు. మోసాలు, దౌర్జన్యాలు, దొంగతనాలు, హత్యలు, నరహత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు, దోపిడీలు, మారణకాండలు, రక్తపాతాలు ఇవన్నీ ఎక్కడ కూడా ఉండవు ప్రియాలు. ఎందుకు అంటే యేసు ప్రభు యొక్క రాజ్యము నీతితో కూడినటువంటిది, అది న్యాయంతో కూడినటువంటిది ప్రియారా, అది సమాధానంతో కూడినటువంటిది. సమస్త సృష్టిలో ప్రభు యొక్క సమాధానం అనేటువంటిది కనబడుతుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. 11వ అధ్యాయం. చిరుతపులి మేకపిల్ల యొద్ద పడుకొనును, దూడయు గొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని ద్రోలును. పిల్లల యేసు ప్రభు ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలించినటువంటి సమయంలో ఎక్కడ కూడా ఈ హింస అనేటువంటిది ఉండదు, క్రూరత్వం అనేటువంటిది ఉండదు. క్రూర జంతువులు సహితము సాధు జంతువులుగా మారిపోతాయి. పిల్లలు కూడా పాములతో ఆడుకునేటువంటి దినాలు అవి. పులులు, మేకలు అన్నీ కూడా కలిసి జీవించేటువంటి దినాలు అవి. కింద వచ్చిన చదవండి, 7వ వచ్చిన చదవండి. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. కాబట్టి మామూలుగా సింహము ఎంత ఆకలేసినా కూడా అది మాంసాహారే కానీ శాకాహారి కాదు, గడ్డి మేయదు. అది దానికి మాంసమే కావాలి. కానీ ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే సింహము ఎద్దు మేయినట్లు గడ్డి వేస్తుంది. అది ప్రభు యొక్క పరిపాలనలో కనిపించేటువంటి దృశ్యాలు ప్రియారా. మిడనాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉండినట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. చూడండి పిల్ల, లోకమంతా కూడా దేవుని మాటలే, దేవుని పాటలే. ఎక్కడ అపవిత్ర సంబంధమైనటువంటివి ఉండవు, ఎక్కడ యుద్ధాలు అనేటువంటివి ఉండవు. యుద్ధాలకు వాడేటువంటి కత్తులు, యుద్ధాలకు వాడేటువంటి గొడ్డళ్ళు, యుద్ధాలకు వాడేటువంటి కొడవళ్ళు దేనికి వాడతారు అంటే భూమిని సాగు చేసేదానికి వాడతారు. ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటి మాటలే ప్రియారా. 32వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం ఒకసారి చదువుదాం. 32:1. రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి. ఎక్కడ లంచాలు, దొంగతనాలు, మోసాలు, అక్రమార్జనలు ఉండవు ప్రియారా. రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలును. ఎక్కడ చూసినా న్యాయమే. ఎంతో సంతోషంతో కూడినటువంటి సామ్రాజ్యం అది. 16-17 వచనాలు కూడా చదువుకున్నాం. అదే అధ్యాయము 16-17 వచనాలు. అప్పుడు న్యాయం అరణ్యంలో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును, నీతి సమాధానం కలుగు చేయును. నీతి వలన
నిత్యమును నిమ్మలమును నిమ్మలమును కలుగును. కలుగును. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి ప్రియులారా. మీరు మన భూమి మీద అనేటువంటి పత్రిక చదివినట్లయితే దాంట్లో అనేకమైనటువంటి విషయాలు పొందుపరచడం అనేది 1000 సంవత్సరాల పరిపాలనలో పొందుపరచడం అనేది జరిగింది. సరే, నీలో ఏలబోవాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏలబోవాడు అంటే యేసుక్రీస్తు పరిపాలించేటువంటి వాడుగా ఈ వచనంలో పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అన్నీ కూడా కలిసి ఉంటాయి పిల్లలు. మనం ధ్యానం చేస్తున్నటువంటి వచనంలో అవన్నీ కూడా కలిసి ఉన్నాయి. నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. బెత్లెహేమా ఎఫ్రాతా అని దేవుడు వాటితో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు. గాడ్ స్పీక్స్ టు ద విలేజెస్, స్మాల్ విలేజ్. నేను ఇందాక మీకు చెప్పాను, అంటే బెత్లెహేము అంటే అది ఒక పరిసర ప్రాంతమే, కానీ దేవుడు ఆ పరిసర ప్రాంతంతో మాట్లాడట్లేదు, కానీ దాంట్లో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు. వీఆర్ లిస్నింగ్ లాట్ ఆఫ్ మెసేజెస్ డ్యూరింగ్ దిస్ క్రిస్మస్ సీజన్. ఈ క్రిస్మస్ దినాల్లో అనేకమైనటువంటి సందేశాలను మనం వింటూ వస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు దేవుడు అనేక మందితో మాట్లాడాడు. వాళ్ళలో కొద్దిమంది ప్రముఖులను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం పిల్లల. మొట్టమొదటిగా తల్లి అయిన మరియతో దేవుడు తన దూత అయినటువంటి గాబ్రియల్ని పంపించి మాట్లాడాడు. అలాగనే దేవుడు యోసేపుతో మాట్లాడాడు. అలాగనే దేవుడు గొర్రెల కాపరులతో కూడా మాట్లాడాడు. క్రిస్మస్ సీజన్లో వీళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఈ జ్ఞాపకం చేసుకునేటువంటి సమయంలో ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అంటే దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాడు దానికి విధేయత చూపించారు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడు ఈ రోజుల్లో మనతో మాట్లాడుతున్నాడు, కానీ ఎంతవరకు మనం దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాం, దట్ ఈస్ ఇంపార్టెంట్. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో మరియా ఏమని చెప్పిందో విన్నాం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును కాక. ఎటువంటి కమిట్మెంట్ ప్రియులారా. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఈ కమిట్మెంట్స్ అనేటువంటివి చాలా అవసరం. ఏదో వచ్చామా, విన్నామా, వెళ్ళామా అనేది కాదు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ ఒక కమిట్మెంట్కి రావాలి, ఒక నిబద్ధతకి రావాలి, ఇదిగో దేవుడు నాతో ఈ వాక్యంలో నుంచి మాట్లాడాడు కాబట్టి నేను దీనికి లోపడతాను, నేను దీనికి విధేయత చూపిస్తాను. ఈ క్రిస్మస్ కూడికలు అనేటువంటివి మనం ఏదో డిసెంబర్ వచ్చింది కదా, జనవరి వచ్చింది కదా అని పెట్టుకోవడం కాదు ప్రియులారా. ఒకవేళ మనకు అటువంటి తలంపు ఉండొచ్చేమో కానీ దేవునికి అటువంటి తలంపు కాదు. గాడ్ స్పీక్స్ us ఫ్రమ్ డిఫరెంట్ డైమెన్షన్స్. అనేక విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. కానీ ఎంతవరకు మనం కమిట్మెంట్ అవుతున్నాము, లోపడుతున్నాము, తీర్మానం చేసుకుంటున్నాము అనేది ప్రాబ్లం. మరి అంటుంది ఏమంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును కాక అంటుంది. మరి యోసేపు ఏం చేశాడో చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. దేవుని మాట విన్న తర్వాత యోసేపు ఏం చేశాడు? యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను తెరుచుకుంది. చూసారా ఒబీడియన్స్ ఇక్కడ? ఒబీడియన్స్ మనం చూస్తున్నాం, విధేయత మనం చూస్తున్నాం. ప్రియారా, చెప్పిన తర్వాత కూడా నేను ఇట్లాగే ఉంటానని చెప్పి అనుకోలేదు. ఇదేదో కల్లో వచ్చిందిలే భ్రమ, ఇదెవరు నమ్ముతారని అనుకోవట్లేదు ప్రియారా. హీ బిలీవ్ అండ్ ఒబేడ్. నమ్మాడు, విధేయత చూపించాడు.
ఇక గొర్రెల కాపుల దగ్గరికి వద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. 2:15. ఆ దూతలు తమ యొద్ద నుండి ఆ, పరలోకమునకు వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయుచున్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దుము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని బయలుదేరారు పిల్లలు. చూడండి వాళ్ళ విధేయత ఎలా ఉందో. కాబట్టి విన్న తర్వాత విధేయత చాలా ప్రాముఖ్యంగా మనం ఇక్కడ చూస్తాము. దేవుడు బెత్లెహేముతో మాట్లాడుతున్నాడు, ఎఫ్రాతో మాట్లాడుతున్నాడు, నేడు సంఘంతో మాట్లాడుతున్నాడు, ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి మనతో మాట్లాడుతున్నాడు. పిల్లలు మరి ఎంతవరకు దేవుని వాక్యం మనకు అర్థమవుతా ఉంది, ఎంతవరకు ఆ వాక్యాన్ని మనం స్వీకరిస్తున్నాము, ఎంతవరకు ఆ వాక్యానికి తల వంచుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. చివరిగా ఈ వచనంలో ఇంకా ఏమనుకుంటే, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడును నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగు చూడెను. వీళ్ళ దీన్ని ఏమంటారంటే ఎటర్నల్ ఇన్కార్నేషన్ అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏదో 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు, అప్పటి నుండి ఆయన ఉన్నాడు అని కాదు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షత అనేది జరుగుతూనే ఉంది. పిల్లలు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షత అనేది జరుగుతూనే ఉంది. సరే, ఇక్కడ ఇంకొక విషయం మనం చూస్తున్నాం. ఏంటంటే ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును, నీలో నుండి వచ్చును, నీలో నుండి వచ్చును అనేటువంటి మాట కూడా చాలా ప్రాముఖ్యం. He should come for us, from us. దేవుడు నీలో నుండి వచ్చును, నీలో నుండి వచ్చును. He should be seen by us. దేవుడు మనలో నుండి రావాలి. ప్రియులారా, సంఘం ఎలాంటిది అంటే ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ క్రైస్ట్. సంఘము యేసుక్రీస్తుకు ప్రతిబింబం. జీసస్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్, ద చర్చ్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ జీసస్. యేసుక్రీస్తు మరి దేవునికి ప్రతిబింబముగా ఉంటే సంఘము యేసుక్రీస్తుకు ప్రతిబింబం. అంటే దేవుడు మనలో నుండి కనపడాలి, మనలో నుండి రావాలి, మనలో నుండి మాట్లాడాలి, మనలో నుండి తన కార్యం జరగాలి. సంఘానికి దేవుడు చాలా గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రియ సంఘం యేసు ప్రభు యొక్క దృష్టిలో చాలా విలువైనటువంటిది. పరలోకంలో సంఘానికి చాలా గొప్ప ఖ్యాతి అనేటువంటిది యేసు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా కలిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభు మనలో నుండి కనపడాలి. ప్రియులారా, మన మాటల్లో, మన క్రియల్లో, మన జీవితాల్లో ప్రభువు కనపడాలి. ఆయన రిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలు సంఘంలో నుండి కనపడాలి. సౌలు సంఘాన్ని హింసిస్తూ ఉంటే యేసు ప్రభు ఏమని చెప్పాడు? సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తు. అంటే అర్థం ఏంటి? సంఘాన్ని హింసిస్తే యేసుక్రీస్తుని హింసించినట్టే అన్న భావన మనకు కనబడుతుంది. అంటే ద చర్చ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ క్రైస్ట్. సంఘము యేసుక్రీస్తుకు ప్రతిబింబం. కనుక ప్రభు సంఘంలో నుంచి లోకానికి కనపడాలి. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఒక్క నిమిషమ్మా, అది కాదు,
స్వారూప్యము మీ యందు ఏర్పడే వరకు అన్న మాట ఉంది. సరే, అది డిఫరెన్స్. క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడే వరకు అని పౌలు అంటాడు ప్రియులారా. అంటే సంఘంలో యేసుక్రీస్తు యొక్క స్వారూప్యం అనేటువంటిది ఏర్పడాలి. యేసుక్రీస్తు యొక్క స్వారూప్యము సంఘానికి ఇవ్వబడింది ప్రియులారా. ఇప్పుడు చదువుతాం ఎఫెసీ పత్రిక 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ఇక్కడ చూడండి ఎలా ఉందో వాక్యం, క్రీస్తు వలె ఉండుటకు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుతాము. ఎదగాలి. ఎందుకు ఎదగాలి అంటే క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలి. గలతీ పత్రిక 3:26-27 వచనాలు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచారు అంటే విశ్వాసులకు సంబంధించిన మాటలు, సంఘానికి సంబంధించినటువంటి మాటలు ప్రియారా. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళకి సంబంధించిన మాటలు. మీరందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి దేవుని కుమారులయ్యారు. యేసుక్రీస్తునందు బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తిసం పొందినటువంటి మీరందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు. సో ఇఫ్ వి లుక్ ఎట్ ద చర్చ్, ద క్రైస్ట్ షుడ్ బి సీన్ ఫ్రమ్ ద చర్చ్. కాబట్టి సంఘాన్ని చూస్తే సంఘమందు యేసుక్రీస్తు ప్రభువు కనపడాలి. అంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. నీలో నుండి వచ్చును. యేసుక్రీస్తు ప్రభు సంఘంలో నుండి బయటకు రావాలి. అంటే we should preach the Christ to the world. లోకానికి క్రీస్తును మనం ప్రకటించాలి ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఒక్కసారి మనం ఆ వచనాన్ని గమనిద్దాం ప్రియులారా. దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు. చూసారా ఆ వచనం ఎలా? దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు అంటే దేవుడు లోకాన్ని వేడుకుంటా ఉన్నాడు. ఎవరి ద్వారా? సంఘము ద్వారా. God works through the church. సంఘము ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడతాడు. సంఘము ద్వారా దేవుడు తన కార్యాన్ని ప్రజల మధ్య చేస్తాడు. సంఘము ద్వారా దేవుడు ఎలాంటి వాడు అనేది లోకానికి అర్థమవ్వాలి. ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చి. చదవండి. మేము క్రీస్తుకు ఫస్ట్ నుంచి చదవండి. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షమున బ్రతిమాలుకుంటున్నాం. ఈ సువార్తమానాలు మనం వినడం కాదు, కానీ ఈ సువార్తను మనం అనేకులకు చేరవేయాలి. దేవుడు మన ద్వారా పనిచేయాలనుకుంటున్నాడు. ఆయన మన ద్వారా పనిచేయటకు మనం ఆయనకు అనుకూలంగా మనం ఆయన పక్షమందు ప్రజలతో మాట్లాడాలి. చాలా ప్రాముఖ్యం ప్రియులారా. కాబట్టి మరి నీలో నుండి వచ్చేవాడు ప్రభువు మనలో నుండి బయలుదేరాలి.
ప్రభు మనలో నుండి ఇతరులతో మాట్లాడాలి. ప్రభు మనలో నుండి ఇతరుల జీవితంలో తన కార్యాన్ని జరిగించాలి. సో వీఆర్ వెరీ నీడెడ్ పీపుల్. మనం ఎంతో దేవునికి అవసరమైనటువంటి వారము అన్న సత్యము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాము. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి సందేశంలో నుండి 4 విషయాలు మేము ధ్యానం చేశాం. ఎన్నికలేని మా జీవితాన్ని మీరు ఎన్నుకొని చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచి మమ్మల్ని రాజులైన యాజకులుగాను, ఏర్పరచబడిన వంశముగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను చేసినందుకై మీకు స్తోత్రాలు. ఆ రీతిగా జీవించుట కృప దయచేయండి ప్రభువా. మీరు స్థాపించబోయే ఆ నూతన సామ్రాజ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ రాజ్యమును కూర్చున్న నిరీక్షణను మీరు మాకును అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు. మా ప్రభువా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము మీ స్వారూప్యంలోనికి మార్చబడినట్లుగా దేవా కనికరించి సహాయం చేయండి. ఆయన మీ వలె ఉండటకు అన్ని విషయాల్లో మేము ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ప్రభువా, మాలో నుండి మీ సత్యస్వార్థ బయలు వెళ్ళినట్లు కృప దయచేయండి. అనేకులకు మేము మిమ్మల్ని చూపించేవారుగా ఉంటే కృప దయచేయండి. మీ మాటకు సంపూర్ణ విధేయత చూపించేవారుగా మమ్మల్ని చేయండి. మీరు మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభావ మాకు ఆ నిబద్ధతలు, కమిట్మెంట్స్, లోబడేటువంటి స్థితి, తీర్మానం చేసుకునేటువంటి స్థితిని దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సాక్షి ఉందా? సాక్షి ఉంది.